నా పేరు బాణో సంతోష్, మాది మూడుచెక్కెలపల్లి. నేను మొక్కజొన్న వేసానండి. అది చాలా బాగా ఎరుపు ఉండేది. ఇప్పుడు మన విజయ్ సార్ అనేది కానిస్టేబుల్ అట, అతను అప్సా 80 అనే మందు ఇచ్చాడు. ఆ మందుతోటి మాకు చాలా లాభాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన మందు మాకు ఎరుపుదనం, పురుగు అనేటివి అన్నీ ఏం లేకుండా ఏ మొక్క చూసినా కూడా పురుగు అనేది లేదండి. ఇలా చాలా నీట్గా ఉంది చిలక. మేము వేసి 15-16 రోజులు అవుతుంది. 15-16 రోజుల మొక్కజొన్న మాది. అందులో నెల రోజుల మొక్కజొన్న లెక్క ఉంది. చాలా బాగా పనిచేసినాడు ఈ మందు. ఒకసారి చూడండి, పురుగు అనేది ఏం లేదు, ఇలా ఎరుపు అనేది కూడా ఏం లేదు. చాలా నీట్గా ఉంది. అందరి మొక్కజొన్న కంటే ఈ మొక్కజొన్న 100 రెట్లు చాలా మంచిదండి. చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో. ఒకసారి చూసి మరి మీరు చెప్పండి అదే విషయం. అందరికీ నమస్కారం అండి. రైతన్నలందరూ గమనించగలరు, మనకు మూడుచెక్కలపల్లి గ్రామంలో నుంచి సంతోష్ అనే రైతు గారు మాట్లాడిన విషయాలు మీరు విన్నారు కదండి. అయితే ఈ పంట విత్తి మనకు దరిదాపు 10-15 రోజుల మధ్యలో జరుగుతుందండి. ఆ జరిగిన కాంచెలు మనకు ఈ పంట అనేది ఎరుపుదనం రావడం, సరిగా ఎదగకపోవడం వల్ల చాలా రైతు కూడా దిగులు పడిండు. అయితే మనకు ఈ మధ్యలో ఆ రైతు గారు కలవడం వల్ల మనకు చిన్నప్పటి సజెషన్ ఇచ్చి మనకు అప్సైడ్ బాగుంటుంది, మీరు వాడండి, వాడితే దానివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంతో రైతు వాడడం జరిగింది. ఈ రైతు వాడిన 5 రోజులకే మనకు పంట అనేది ఎంత బాగా వచ్చింది, గ్రోత్ అనేది. ఏ ఒక్క మొక్కలో కానీ మనకు ఏ చిన్న కర్ర, అదే మొక్క కానీ ఏదో చిన్న కర్ర కానీ ఎక్కడ మనకు టోటల్గా ఎక్కడ కూడా మనకు చిన్న మొగిలో పురుగు, అంటే మొగి అంటే మొదట్లో మనకు ఒక చిన్న పురుగు లేదు. అటుపోతే మన ఈ లీవ్స్ అనేది కాండం ఇదంతా మనకు మంచిగా ఎంత గ్రోత్గా విప్పుకోవడం జరిగింది. ఈ మనకు పంట విత్తడం అంటే ఈ పంట దున్నిన కాంచెలి 10-15 రోజులు జరుగుతుందండి. ఎటు చూసినా ఒకటే విధంగా మంచిగా మనకు ఆ తాడి చెట్లు ఉన్నాయి కదండి, ఒకటే విధంగా ఉండడం జరిగింది. 15 రోజుల పంటే అండి ఇదంతా. ఈ ఊళ్ళో ఉన్న రైతులే మనకు పరేషాన్ అవ్వడం జరుగుతుంది, అరే ఇంత బాగా వచ్చింది అని చెప్పి. దాని పర్పస్నే ఇక్కడికి రావడం జరిగింది. మనం గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అప్సైడ్ వాడడం వల్ల ఎరుపు తెగులు టోటల్ పోయి మనకు కీటక నాశిని, అటుపోతే మనకు ఆ ఆకు అనేది ముడతలు లేకపోవడం, ఆ కర్ర అనేది మంచిగా స్వచ్ఛంగా పువ్వుగా విప్పుకోవడం, మంచిగా నీట్గా విప్పుకొని ఎంత అద్భుతంగా ఉందని చూడండి. రైతన్నలు అందరూ గమనించగలరు అప్సైడ్ వల్ల లాభాలు. దీనివల్ల లాభాలు ఏంటంటే మనకు అధిక పెట్టుబడి అనేది తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం.